మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. నారాయణ సార్ సతీమణి రమాదేవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. మేడం చెప్పండి, మీరు అంటే మీ కుటుంబం మొత్తం చేసిన కృషి ఫలించింది. మీరు ఏ విధంగా ఈ నెల్లూరు ప్రజలకు సందేశం? చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరూ నారాయణ గారి మీద మాకు నమ్మకం ఉందమ్మా. అంటే ఏదైతే 2014-19 మధ్య సార్ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఆ అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మేము సార్ని ఎన్నుకుంటే అవి పూర్తవుతాయి. ఏవైతే అసంపూర్తిగా కొన్ని మిగిలిపోయినాయో అవి పూర్తవుతాయి. ప్లస్ నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చూసుకోగలము అన్న నమ్మకం మాకుంది అనేది ప్రతి ఒక్కళ్ళు మేము ప్రచారం చేసినప్పుడు వెళ్ళి కలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదే ఎక్స్ప్రెస్ చేశారు. ఒక్క తప్పు చేశాం, ఒక్క ఛాన్సు అనే దాంతో ఒక పొరపాటు చేశాం. మేము ఆ పొరపాటు చేసిన దానికి ఎలా అనుభవిస్తున్నామనేది మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంకా సార్ చేసిన అభివృద్ధి మాకు తెలుసు కానీ ఇంకా ఏమన్నా జరుగుతుందేమో అన్న దాంతో ఒక ఛాన్స్ అనే దానికి పొరపాటు చేశాము. ఇక ఆ పొరపాటు చెయ్యము అని ప్రతి ఒక్కళ్ళు భరోసా ఇచ్చారు. ఆ ఇచ్చిన భరోసా సార్ మీద పెట్టుకున్న నమ్మకానికి ఒక కొలమానం ఏంటంటే ఈరోజు జరిగిన అద్భుతమైన మెజార్టీ అండి. అదేవిధంగా 20,000 30,000 మెజార్టీతో గెలుస్తారు అనుకున్నా, అలాంటిది 76,000 మెజార్టీతో సార్ గెలిచారు. అంటే ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందని అనుకోవచ్చా? నారాయణ సార్ వస్తే ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకం ఉందండి. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు కాబట్టి మాటలు చెప్పారు కానీ చేతల్లో ఏమీ లేదు. ఖచ్చితంగా చేతల్లో కనిపించాలి, పనులు జరగాలి, మాకు ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నారాయణ సారే రావాలి అన్న కసి కనిపించిందండి. మేడం అదేవిధంగా అంటే మీరు 4-5 భాషల్లో ఉర్దూ, తెలుగు, హిందీ, తమిళ్ మొత్తం మాట్లాడి ప్రతి ఇంటికి పోయి మహిళలతో కదిలించారు. కొన్ని సమస్యలు కూడా ఇచ్చేసి ఈరోజు గెలిచారు. ఖచ్చితంగా నారాయణ సార్ కూడా మంత్రి అవుతున్నారు. మళ్ళీ ఇంకొకసారి అంటే ఒక నెల కానీ 2 నెలలు కానీ ఒక్కసారి తిరిగి ఆ సమస్యల పరిష్కారానికి ఏమైనా కృషి చేస్తారు? తప్పకుండా అండి. ప్రతి ఒక్కరికి కూడాను మేము చెప్పిన విషయం అదేను. అంటే ఏదైతే వాళ్ళకి సమస్యలు ఉన్నాయో అందుబాటులో ఉంటాము. ఒక్కటేంటంటేనండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలా థ్రెటన్ చేయాలని చూసారంటే, మీరు సారు కనుక గెలిస్తే ఈరోజు ఉంటారు, రేపు మళ్ళీ గెలిచిన తర్వాత మీకు కనిపిస్తారో లేదో అన్న ఒక డౌట్ని వాళ్ళు అందరిలోకి ప్రొజెక్ట్ చేయాలని చూసారండి. అది అవాస్తవము. ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటారు. ప్లస్ అవైలబుల్గా ఉండటం అంటే ఒక మనిషి వచ్చి ఒక సమస్య చెప్తే ఆ సమస్య వినటానికి మనిషి అవైలబిలిటీ కాదు కదా. ఆ సమస్యలు తీరటానికి ఒక రకమైన ప్రణాళిక ద్వారా అవి ప్రతి ఒక్కళ్ళవి సమస్యలు రీచ్ అయ్యేటట్టుగా, అవన్నీ పరిష్కారం అయ్యేటట్టుగా తప్పకుండా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందండి నారాయణ గారి దగ్గర. దాని ప్రకారంగా ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చే విధంగా, వారి యొక్క సమస్యలను మన నోటీసులోకి వచ్చే విధంగా ఒక కార్యక్రమం రూపొందించదలుచుకున్నారు. అదే రకంగా నారాయణ ఫౌండేషన్ ద్వారా కార్యకర్తలు ఎవరైతే కృషి చేశారో, ఎవరైతే కష్టపడ్డారో వారికి కానీ వారి ఫ్యామిలీలో కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా జరిగేది ఎలాగూ జరుగుతుంది. అలా కాకుండా మిగిలిన రకాలైన వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి సపోర్ట్ చేయడానికి కూడాను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా డాటర్స్ అయి ఉండొచ్చండి, మా మరిది అయి ఉండొచ్చు, లేకుంటే మా అల్లుడు వాళ్ళు అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక ఫౌండేషన్ పర్ ఇయర్ 10 crores ఒక ఫౌండేషన్లో పెట్టి తద్వారా ఆ కార్యకర్తలకి వాళ్ళందరికీ కూడాను వారికి సహాయం అందే రకంగా రూపొందించడం జరిగిందండి. ఇది ఒకటి గమనించాల్సిన విషయం అండి. ఇది ఎలక్షన్స్కి ముందు చెప్పలేదు, ఓటింగ్కి ముందు చెప్పలేదండి. ఓటింగ్కి ముందు చెప్పటం అంటే అది మీరు ఇది చెయ్యండి, మీరు ఈ విధంగా చేస్తే నేను ఆ విధంగా చేస్తాను అని ప్రలోభ పెట్టడంగా చేయటం కాదు. ఓటింగ్ కోసం చేసింది కాదు. అలాగే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేసింది కాదు. మీరందరూ బాగా చేశారు కాబట్టి, ఈ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను అనేది కూడా కాదు. ఓటింగ్ అయిపోయిన తరువాత రిజల్ట్ రావటానికి ముందు ఈ మధ్యకాలంలో అనౌన్స్ చేసిందండి. అంటే నారాయణ గారు చేయాలి అనుకున్నారు కాబట్టి చేస్తున్నారు. అది మీరు ఓటు వేశారా, గెలిపించారా అనేది కాదు. మీరందరూ అనుకొని చేశారు.
నారాయణ గారు నా మనిషి, మా ఫ్యామిలీలో వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యి ఆ రకంగా చేశారండి. ప్రతి కార్యకర్త, మహిళా టీం అయి ఉండొచ్చు, ఎన్ టీం అయి ఉండొచ్చు, యూత్ అయి ఉండొచ్చు, లేకుంటే బూత్ కన్వీనర్లు అయి ఉండొచ్చు, ప్రెసిడెంట్స్ అయి ఉండొచ్చు, వైస్ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, ప్రతి కార్యకర్త ఈ నారాయణ సారు నా సారు, మా ఇంట్లో వ్యక్తి, మేము గెలిపించుకోవాలి అన్న డెడికేషన్తో చేశారు. అందుకోసమని వాళ్ళ వెల్ఫేర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మేడం, చివరిగా అంటే నెల్లూరు సిటీ ప్రజలకు చివరిగా ఎలాంటి సందేశం ఇస్తారు? మీ అందరూ ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అదే రకంగా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నారాయణ గారు నిలబెట్టుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్గా నేను కానీ, మా పిల్లలు కానీ, మా అల్లుడు వాళ్ళు కానీ అందరూ తప్పకుండా నారాయణ గారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. తప్పకుండా నారాయణ గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నారాయణ గారిని గెలిపించిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు. నెల్లూరు నగర అభివృద్ధి కోసం కృషి చేస్తామని కూడా రమాదేవి చెప్తున్నారు. వీడియో జన ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.